హాయ్ అమ్మా నాన్నలు. ఈ సంఘటన జరిగి సుమారు నెలన్నర కావస్తుంది, బట్ ఇట్స్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. ఒకరోజు సాయంత్రం నేను స్కూల్ బయట వెయిట్ చేస్తుండగా ఒక నాన్న వాళ్ళ 6-7 ఏళ్ల పాపని తీసుకుని స్కూల్కి వచ్చారు ఫీజు కట్టడం కోసం. ఆయన బిల్డింగ్ లోపలికి వెళ్తూ వెళ్తూ ఎటు కదలకుండా ఇక్కడే ఉండు అని ఆ పాపని గేట్ దగ్గర ఉండమని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు. ఆ పాప కాసేపు అలానే నించుని ఉంది. ఎంతైనా 6-7 ఏళ్ల పాప ఎంతసేపు అని అలా కదలకుండా ఉండగలుగుతుంది? సో ఆ పాప ఏం చేసిందంటే, ఆ స్కూల్ ఎదురుగా ఒక ఓపెన్ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ చుట్టూతా ఒక అడుగు హైట్లో ప్రహరీలాగా ఇటుకలతో గోడ కట్టారు. సో ఈ పాప ఏం చేసిందంటే, ఆ గోడ మీద నడుస్తూ చక్కగా చేతులు జాపుకొని బ్యాలెన్స్ ఆపుకుంటూ పడిపోకుండా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఆడుకుంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న ఫీజు కట్టేసి బయటకు వచ్చారు. బయటికి రాగానే ఆ పాపను అక్కడ చూసి కోపంగా, "ఏయ్, నువ్వు నీ ఎదవ పనులు ఇలా చేస్తే టీచర్లు కొడుతున్నారంటే కొట్టకుండా ఎందుకుంటారు, ఇట్రా" అని చెప్పి అందరి ముందు అరిచారు. అప్పటిదాకా ఆ పాప మొహంలో ఉన్న సంతోషం అంతా పోయి నిరాశ, భయం కమ్మేశాయి. సో అమ్మ నాన్నలు ఇక్కడ ఏం జరిగింది? ఆ నాన్న ఇలా అనడం కరెక్టా, తప్పా? కరెక్ట్ అయితే ఎందుకు కరెక్టు, తప్పు అయితే ఎందుకు తప్పు? ఆ పాప మనసులో చోటు చేసుకున్న చేంజెస్ ఏంటి? వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్? ఇవన్నీ ఆలోచించి మీరు కామెంట్స్లో రాయండి. దీని గురించి మనం రేపు మళ్ళీ మాట్లాడుకుందాం.